ఫ్రెండ్స్ తెల్ల మోసు తీసుకున్నాం అంటే 600 పెట్టి తీసుకున్నాం చేపని. మేము సగం తీసుకున్నాం, వేరే ఒకరు సగం తీసుకున్నారనమాట. ఇప్పుడు మోసు వండుతున్నాను. ఎక్కువ తినలేము మేము, అందుకని 4 ఫ్రై. ధనియాల పొడి, జీలకర్ర పొడి, మిరియాల పొడి వేసాను ఫ్రెండ్స్. కారం కూడా వేసాను, పసుపు వేసాను. ఇది ఫ్రైకి. ఇందులో కూడా ధనియాలు, జీలకర్ర, మిరియాల పొడి, పసుపు, కారం వేసాను. ఫ్రై కదా, కొంచెం కార్న్ఫ్లోర్ వేస్తున్నాను. గసగసాలు వేసాను, వెల్లుల్లిపాయ వేసాను, చిన్న ముక్క అల్లం ముక్క ఉంటే వేసాను. కొత్తిమీర కూడా వేసేస్తున్నాను ఇందులో. చేపలకు పట్టించాను. ఫ్రైకి పెట్టాను నన్ను ఫ్రెండ్స్. కొంచెం కలిపేసి పక్కన పెడతాను. ఈ ఫ్రై చేస్తాను. నేను పక్కన పెట్టేస్తాను. ఇది వేసాను ఇందులో. సూపర్గా ఉంటుంది చేపల కూర. కొత్తిమీర మిక్సీ వేసి కలిపి ఒక పక్కన పెట్టుకున్నాను. కర్రీ వండుతాను అనమాట. చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. కొత్తిమీర, ధనియాలు, గసగసాలు కలిపి మిక్సీ వేసి పెట్టాను. ఒక పక్కన పెట్టేసుకుంటాను. ఫ్రైకి సిద్ధం చేస్తున్నాను. ఇది మళ్ళీ మళ్ళీ చేసుకుని తినాలనిపించేలా ఇంత కమ్మగా రుచిగా ఉంటుంది. ఆయిల్ వేసాను ఫ్రెండ్స్. ఉల్లిపాయలు వేస్తున్నాను. చింతపండు పులుపు వేసుకుందాము. ఉడకవేద్దాం ఫ్రెండ్స్. ముందే వేస్తే మెత్తగా అయిపోయి కలిసిపోతుంది ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు వేసుకుంటాను. కొంచెం మెంతిపొడి కూడా వేస్తున్నాను. చేపల పులుసుకి మెంతిపొడి చాలా బాగుంటుంది, రుచిని ఇస్తుంది అనమాట. కొద్దిగా ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. చప్పగా ఉంటాయి బాగోదు. ఒక 10 minutes ఫ్రెండ్స్. మోసు చేపల పులుసు అయిపోయింది. మీరు కూడా ఇలా తయారు చేసుకుని వండుకుని తినండి. ఒక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ ఇవ్వండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి ఎస్టీవీ సాయి ఛానల్లో పెడతాను ఫ్రెండ్స్, చూద్దరి. ఈ చేపల పులుసు ఎలా పెట్టానంటే కొత్తిమీర, కొంచెం గసగసాలు,
ఇవన్నీ వేసి మిక్సీ చేసి కొత్తిమీరతో వండాను అనమాట. కొత్తిమీరతో చేపల పులుసు పెట్టాను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్.